ఎవరి తోడుంటూ నీకు సంతోషంగా ఉంటుందనుకున్నావో వాడున్నాడుగా, అక్కడే అడుగు. కనిపిస్తున్నాను కదా అని నన్ను అడగక్కర్లేదు. నేనేమనుకోను. అమ్మా, మీ అమ్మగారికి నువ్వు వంటలు బాగా ఉండవని అందరు నిన్ను మెచ్చేసుకుంటున్నారని కుళ్ళొచ్చేసింది. అందుకే నీ మీద లేని కోపాన్ని చూపిస్తుంది. నువ్వే అన్నావు కదా, సందర్భాన్ని బట్టి తల్లి ప్రేమ ఉంటుంది అని. అమ్మా, నీకు గుర్తుందా? నీకు అమ్మమ్మ అన్నం తినిపించింది గుర్తుకొచ్చినప్పుడల్లా నన్నే అమ్మ అని పిలిచేదాన్ని, నేనే నీకు తినిపించేదాన్ని. నువ్వు అమ్మమ్మ చేతి ముద్ద ఎలా తినాలనుకుంటున్నావు, నేను నా చేత్తో మా అమ్మకి తినిపించాలనుకుంటున్నాను. రామ్మా. కూర్చో. ఇలా ఉండి మనం చాలా రోజులైందమ్మా. తిను. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే తినమ్మా. బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, ఇది అమ్మ ముద్ద. మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఇది రాజీ ముద్ద, నాదే. కళ్యాణి, ఏంటా తిండు? ఎదిగే పిల్ల తిన్నట్టు తింటున్నావా? నువ్వింకా చిన్నదానివే అనుకుంటున్నావా? 2 ఏళ్ళు వచ్చేసాయి. తిను. ఇదిగో సరిగా తిను, కింద పడనివ్వద్దు. ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే, అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో చాలమ్మా. ప్రతిరోజు ఇదొక్క ముద్దే లాస్ట్. ఓకే. సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. థ్యాంక్స్ అమ్మమ్మా. అందరికీ థ్యాంక్స్. ఎందుకు? నటించినందుక? చేస్తుంది అదే కదా నాయనమ్మ. మళ్ళీ నిజం అనుకుంటుందేమోనని గుర్తు చేస్తున్నాను. పాప, అత్తయ్య మనం చూపిస్తుంది నిజమైన ప్రేమే అనుకుంటుంది. బట్ వన్ థింగ్ నాయనమ్మ, నువ్వు చూపిస్తుంది నటనే అయినా నువ్వు చేస్తుంది నటనలా లేదు.
ఐ మీన్ అక్షంతలు బాగానే పడ్డాయి కదా అని. బావా ఇప్పుడు ఈ టాపిక్ పడ్డాయిగా శామ్. నిండు మనసుతో మీ అమ్మను ఆశీర్వదించిందని మీ అమ్మా నాన్న అనుకుంటున్నారు కదా. బాగుంది నాయనమ్మ నటన. నొప్పించక తా నవ్వక అన్నట్టు. నేనన్నది కరెక్టేగా నాయనమ్మ? అమ్మమ్మ బోర్ కొడుతుంది. షాల్ వి డ్రింక్? నో, ఆదిత్య చేతిలో చచ్చిపోతాం. You see, Masha, we are not drinking. There is no sound pollution. We are not dancing. Are you happy now? రే, మీకు అసలు బుద్ధుందా? మీకు అసలు జ్ఞానం ఉందా? మీరు మనిషి పుట్టుకే పుట్టారా? మీకు కామన్ సెన్సే లేదనుకున్నాను. సెన్సే లేదని ఇప్పుడే తెలుస్తుంది. ఏం చేశాన్రా? ఆర్ యూ స్టిల్ ఇన్ హ్యాంగ్ ఓవర్? మేం మ్యూజిక్ పెట్టలేదురా. అదే ఇలాంటి సప్పటి బతుకు బతుకుతున్నారేంటా అని అడుగుతున్నాను. రే, ఎంజాయ్మెంట్ లేని లైఫ్ కూడా ఒక లైఫేనా అని అంటున్నాను. ఎందుకురా ఈ బతుకు? చెయ్, కోమాలో ఉన్న పేషెంట్ లెక్క బతుకుతున్నారు. ఇది ఓ బతుకే? మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. Why? బయట వెదర్ ఏంటి, మీ మూడ్ ఏంటి? స్టార్ట్ ద మ్యూజిక్. Cheers! నా హార్ట్ లో ఎంట్రీక్ ఉంది పర్మిషన్. జో హువా సో హువా, అబ్ తో మై ఫ్రీ హువా, ఆనందం ఎంతైనా ఇంకా. ఫ్లాట్ కిందకి వచ్చావు? నీ మనసులోకే వచ్చాను. ఆఫ్టర్ ఆల్ ఇంట్లోకి రాలేనా? నువ్వు మారవా? హాయ్ సమ్యో. ఏనా డాన్స్ చేద్దామా? నో నో నో. వై నో? సమయం నా దగ్గరికి రావద్దు అంటే మళ్ళీ మళ్ళీ వస్తావేంటి? నిన్నే. అరే, నీతోనే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినా నా మాట వినవుగా. వినను అని తెలిసి ఎందుకు వచ్చావు? నాకు వేరే పని లేక. నాకుంది. ఇదేగా తాగడం ఎగరడం, ఇంతేగా. సమయం. నీ బాధ నాకు అర్థమైంది నాన్న. నా బాధే నీకు అర్థం అవ్వాలి. అప్పటి వరకు నేను ఇలానే ఐల్ కమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సమ్యో. ఈ మూమెంట్స్ గుర్తున్నాయా నాన్న? చూస్తే హాయ్ రబ్బా, తబా తబా, హే తబా
ఏయ్, ఏంటి క్లాస్ కొడుతున్నారు? మీకు అసలు బుద్ధి ఉందా? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? రాత్రిపూట ఈ సౌండ్లు ఏంటి, చప్పట్లేంటి? ఆపండి, రూమ్లోకి వెళ్ళండి. స్టాప్ ద మ్యూజిక్. చెక్అవుట్. రే ఆగు. నువ్వు నీ రూమ్కి వెళ్ళు. దాని రూమ్కి వెళ్ళామంటే చంపేస్తాను. Okay. ఏరా ఏంటి నువ్వు నువ్వు ఏం తక్కువ తినలేదమ్మా. ఒక పక్క కోపం చూపిస్తూనే ఇదంతా నటన అని చెప్పకుండా బ్రహ్మాండంగా నడుస్తున్నావు. బావా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? వచ్చింది కదా శామ్, అందుకు. నీ నటన కూడా బాగుందమ్మా. బాగుంటుంది బాగుండాలనేగా ఒప్పించా. మెప్పించావమ్మా నీ నటనతో. రేయ్ దెప్పి పొడిచింది చాలు. నువ్వు ఎన్ని మాట్లాడినా నటనే. ఏరా సూర్య, అండలుంటే కొండలు దాటొచ్చు అన్నట్టు నా అండ మీకు ఉపయోగపడుతుందా? నా నటన బాగుందా? అద్భుతం పెద్దమ్మా. ఈ మాట చాలా హాయిగా ఉందిరా. ఏదో రాముడి కుర్త సాయం చేసినట్టు నా వంతు సాయం నేను చేస్తాను. ఆ నీతో మాట్లాడిన ఒకటి, మాడిపోయిన ఒకటి. అదేంటి సూర్య అలా మాట్లాడతావు? నువ్వే కదా నటించమన్నా. నువ్వు చెప్పిన ప్రకారమే కదా చేస్తున్నావు. మళ్ళీ క్లాస్ పీక్తావేంటి? దిస్ ఇస్ టూ మచ్. నువ్వు టూ మచ్ చేయకు. నాకు కాలిందంటే పాస్పోర్ట్ చించేస్తా. నీది కాదు, నాది. అప్పుడికి ఇండియా ఉండదు, నీతో పెళ్ళి ఉండదు. ఆహా, అంత పని చేయకు సూర్య. నేనేం మాట్లాడను. నువ్వేం మాట్లాడినా మధ్యలోకి రాను. మరి ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు పో. ఏంటి బావా నువ్వు చేస్తుంది? ఇప్పుడు ఈ విషయం గురించి అవసరమా? అమ్మ వింటే ఇంకేమైనా ఉందా? తెలిస్తే తను తట్టుకోలేదని. ఏంట్రా, ఏం జరిగింది? తెలిస్తే తట్టుకోలేదు అంటున్నావు. ఎవరు? ఎవరి గురించిరా చెప్తున్నావు? మన గురించి కాదత్తయ్య, వేరే వాళ్ళ గురించి. వేరే వాళ్ళ గురించా? ఎవరు వాళ్ళు? ఏమైందిరా? శామ్, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదమ్మా. టెన్షన్ పట్టడం లేదు అత్తయ్య, బాధపడుతున్నావు అంతే. దేనికిరా బాధ? అసలేమైంది? అది ఏం లేదమ్మా. శామ్, ఏం లేకుండా బాధ ఎందుకుంటుంది? మీరేదో దాస్తున్నారు. ఏం దాయడం లేదమ్మా. దాయకూడదు అనుకుంటే చెప్పండి. ఇందులో ఏముంది శామ్, చెప్పేస్తాను. చెప్పు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు అమెరికాలోనే ఉంటున్నాడు అత్తయ్య. వాళ్ళ పేరెంట్స్ పెద్దలకి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్నారు. వాడి మదర్కి హెల్త్ ఇష్యూ ఉంది. ఆవిడ వాళ్ళ అమ్మగారిని చూడాలన్న ఆశతో ఉంది. నా అలాగే అన్నమాట. ఇంచుమించు అంతే. కోఇన్సిడెన్స్. బావా చెప్తున్నాను కదా శామ్. చెప్పు నీవే. ఆ తర్వాత? మనవడు వెళ్ళి ఎంతో కష్టపడి వాళ్ళ నాయనమ్మ గారిని తీసుకొచ్చాడు. కాకపోతే ఆవిడ కూతురు మీద ప్రేమతో రాలేదు. వేరే వాళ్ళు చెప్పారని జస్ట్ ప్రేమ ఉన్నట్టు నటించడానికి వచ్చారు. ఈ విషయం మా ఫ్రెండ్కి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
ఈ నిజం వాళ్ళ అమ్మగారికి తెలిస్తే ఏమైపోతారో అని నాకు చెప్పి టెన్షన్ పడుతున్నాడు. నాకు బాధగా అనిపించింది, కానీ నేనేం చేయగలను? ఇదే శ్యాముకు చెప్తున్నాను అత్తయ్య. ఓహో, అత్తయ్య, నిన్నొక మాట అడగొచ్చా? అడగరా. ఆ స్థానంలో నువ్వుంటే మీ అమ్మే నటించడానికి వచ్చిందని తెలిస్తే నువ్వెలా ఫీల్ అవుతావు? ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే ఫీల్ అవ్వను. అమ్మా, అవును, నేను ఫీల్ అవ్వను. ఫీల్ అవ్వాల్సిన అవసరం మా అమ్మ నాకు తీసుకురాదు. బికాస్ మా అమ్మ దేవత. తనకి ప్రేమించడమే తెలుసు, నటించడం తెలీదు. తనొచ్చింది నా కూతురు బతిమలాడటం వల్ల మాత్రమే కాదురా, తన కూతురు మీదున్న ప్రేమతోనూ వచ్చింది. నాకు ఏమవుతుందోనన్న భయంతో వచ్చింది. మా అమ్మ నా మీద పైకి కోపాన్ని చూపించినా లోపల నేనంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడటానికే ఇంత దూరం వచ్చింది. నా కోసమే వచ్చింది. మీ ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ అలా చేశారేమో, మీ నాయనమ్మ అలా చెయ్యదు. నువ్వేం టెన్షన్ పడుకో. చూసావా బావా, వాళ్ళమ్మ మీద ఎంత నమ్మకం పెట్టుకుందో. ఆ నమ్మకము, ప్రేమ అబద్ధం, నటన అని తెలిస్తే ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది. అది తెలుసుకోవడానికి అత్తయ్య దగ్గర ఇలా మాట్లాడాను. నేను మాట్లాడిన తర్వాత అయినా మారతారేమోనని వాళ్ళ దగ్గర అలా మాట్లాడాను, అంతేగాని వేరే ఏం కాదు. ఇప్పుడు అర్థమైంది. నాకు అర్థమైంది. ఈ విషయం ఎప్పటికీ అత్తయ్యకి తెలియకూడదు, తెలియనివ్వకూడదు. ఏంటి అందరినీ పంపించావ్? ఏమైనా ప్లాన్ చేసావా? ఏయ్, ఏంటి? ఏంటో నువ్వే చెప్పు. ఏం చెప్పాలి? ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళావుగా, దాని గురించి. దీని గురించి ఇప్పుడు చర్చ అవసరం లేదు. నువ్వేంటో తెలిసి చెప్పమని నేను అడగనులేనన్నా. ఎందుకు ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? నువ్వు రాకపోయి ఉంటే, నువ్వనే దానివి నాకు లేకపోయి ఉంటే, నాకు తెలియకపోయి ఉంటే, నాకు మెమరీస్ ఉండేవి కాదు కదా, నాకు టార్చర్ ఉండేది కాదు కదా. నేను నా పేషెంట్ అడ్డు పోతూ ఉండేవాణ్ణి, హార్ఫన్స్ కోసం బతికేవాణ్ణి. వచ్చావు, నాలో ప్రేమను తెచ్చావు, మీ అమ్మకి నిజం చెప్పకుండా దాచావు, నన్ను ఇలా చేశావు. కలవం అని తెలిసి మళ్ళీ చేస్తున్నావు. మనం ఈస్ట్ అండ్ వెస్ట్ అయిపోయాం సమయం. ఎప్పటికీ కలవం. ఎస్, కలవం. నేను ఆశ వదిలేసుకున్నాను. నువ్వు తిరిగి కల్పించాలని చూడకు. ఏమీ కనిపించడం లేదు కదా నాన్న. సమయం. నాన్న, గతం నిన్ను ఇంకా గుచ్చుతుంది అంటేనే నీలో నా మీద ప్రేమ ఇంకా బ్రతికుందని అర్థం. నువ్వు నన్ను మర్చిపోలేవన్నది నిజం. హే సమయం, నువ్వేమి తినలేదు కదా?